అందరికీ నమస్కారం. రాజా డెవోషనల్ వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. రాజా డెవోషనల్ వ్లాగ్ ఛానల్ ఇంకా ఉంది అంటే అది మీ అందరి సపోర్ట్‌తోనే. సో, ఇక ముందు కూడా ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. సో, నేను చేసిన వీడియోలన్నీ గత వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ వీడియోలన్నిటిని చాలా బాగా ఆదరించారు. అలానే షేర్ చేశారు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రము శ్రీ ఉమామహేశ్వర ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. గతంలో జస్ట్ ఫోటోలతో ఈ క్షేత్రం గురించి ఒక వీడియో చేశాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా క్షేత్రం గురించి మీకు వివరిస్తాను. సో, ఈ క్షేత్రం గురించి ముఖ్యంగా తెలుసుకోవడానికి ఇక్కడ శివాలయంగా మారిన వెంకటేశ్వరుని ఆలయం. అలానే ఇప్పుడు మీకు ఆలయం ఎంట్రన్స్ నుంచి మెయిన్ ఆలయం దగ్గరికైతే వెళ్తున్నాము. సో, అక్కడ ఆలయం దగ్గరికి వెళ్ళే ముందే మనకి ఒక పుష్కరిణి అనైతే ఉంది. సో, ఇక్కడ పైన ఉండే కొండల పైన చూపిస్తున్నాను కదా! అక్కడ గుహలైతే ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ పుష్కరిణి దగ్గరికైతే వెళ్దాం మనం. యాగంటి బసవన్న రంకె వేసేనా అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇక్కడ యాగంటి బసవన్న రంకె వేస్తాడా? యాగంటి క్షేత్రంలో కాకులు ఎందుకుండవు? సో, పుష్కరిణి దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ నందీశ్వరుని నోటిలో నుంచి నీరైతే ఈ కోనేరులోకి వస్తుంది. సో, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. ఇప్పుడు ఆ నందీశ్వరుడు ఉన్న ప్లేస్‌లోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎన్టీఆర్ గారు తీసిన సినిమా అయితే ఉంది కదా! ఆ సినిమాలో ఇక్కడ చాలా వరకు షూటింగ్ అయితే జరిగింది. ఈ యొక్క పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళటానికి సోపాన మార్గం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన గోపురం. సుమారు 5 అంతస్తులు ఉంటాయి. దీన్ని దాటగానే రంగమండపము, అంతరాలం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపమై ఉమామహేశ్వర స్వామి వారి యొక్క రూపాలైతే ఉన్నాయి. ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు ఈ యొక్క స్టెప్స్ అయితే మనం ఎక్కవలసి ఉంటుంది. స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం ఆలయ గోపురాన్ని దాటుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో, ఈ యొక్క యాగంటి దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే యాగంటి దేవాలయం వచ్చేసి 15వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడినది. ఇక స్థల పురాణానికి వస్తే ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. ఆలయానికి ఎడమ పక్క ఉన్న గుహలో శ్రీ అగస్త్య మహర్షి వారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించవలసిన విగ్రహము కాలి బ్రొటనవేలు గోరు విరగటం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనేటువంటి మహర్షి మహాశివుని కోరిక కొరకు ప్రార్థన చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నటువంటి స్థలము కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు స్వామి ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరునిగా భక్తులకు దర్శనమివ్వాలి స్వామి అని అగస్త్య మహర్షి వారు ఆ పరమశివుణ్ణి కోరుతాడు. ఆ విధంగా పరమశివుడు ఒకే శిలపైన ఉమామహేశ్వరునిగా ఈ యొక్క క్షేత్రం నందు మనకు దర్శనమిస్తున్నాడు. సో, ఈ క్షేత్రం గురించి ఇంకొక కథ అయితే మనకు ప్రాచుర్యంలో ఉంది. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనపడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమయ్యేవాడని గ్రహించిన చిట్టెప్ప నేగంటి శివును నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గృహ కూడా ఉంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయము పోషింపబడుతుంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు. ఇక ఈ యొక్క యాగంటి క్షేత్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహలైతే ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ. ఈ యొక్క గుహలో వెంకటేశ్వర స్వామి వారిని ఎవరు ప్రతిష్ఠించారు, ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ముందైతే మనం ఈ గుహ దగ్గరికైతే వెళ్దాం. చాలా మెట్లయితే ఉన్నాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా మీరు ఎక్కాలి. సో, దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే స్టెప్స్ చాలా హైట్లో ఉన్నాయి.
పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. మనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. బట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఉమామహేశ్వర స్వామి దగ్గరికి అయితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఆ వ్యూ పాయింట్ అయితే నిజంగా చెప్తున్నాను అండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్. మీరు గనక తప్పకుండా యాగంటి వెళ్తే వెంకటేశ్వర స్వామి యొక్క గుహ నుంచి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క గుడి ఏదైతే ఉంటుందో ఆ గుడిని చూడండి. ఆ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది. నేను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అయితే ఇక్కడ ఈ యొక్క గుహ గురించి మనం తెలుసుకున్నట్లయితే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బ్రొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహము పూజలు అందుకోకూడదని, అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది. శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారు. ఈ గుహలోకి వెళ్ళటానికి మెట్లు కొంత సౌకర్యంగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ నుంచి యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయం గోపురం ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ నుంచి శ్రీ అగస్త్య మహాముని వారి యొక్క తపస్సు చేసినటువంటి గుహకైతే వెళ్తున్నాము. ఈ మెట్లు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, ఎందుకంటే నిటారుగా ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం లోపలికి వెళ్ళగానే అసలు నాకైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే అక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గుహ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలే ఇవన్నీ మొత్తము. మనం చాలా మెట్లయితే ఎక్కాలి. ఈ అగస్త్య మహర్షి వారి యొక్క గుహకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాలి, ఎందుకంటే స్టెప్స్ చాలా వెడల్పుగా ఉన్నాయి, అవి కూడా నిటారుగా ఉన్నాయి. సో మేమైతే స్టెప్స్ అయితే మొత్తం ఎక్కి జాగ్రత్తగా ఎక్కి అక్కడ స్వామివారి యొక్క శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగానికి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ రావడం జరిగింది. ఈ గుహలో వచ్చేసి శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ గుహలోనికి వెళ్ళటానికి దాదాపుగా 120 మెట్లయితే ఉన్నాయి. గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. సో ఇప్పుడు చివరిగా వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్న గుహ ఏదైతే ఉందో అది శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుహ. ఈ గుహ కూడా స్టెప్స్ చాలా సౌకర్యంగానే ఉన్నాయి. ఈ గుహ కొంచెం ఈజీగా మనం ఎక్కడానికి వీలు ఉంటుంది. మిగతా గుహల కన్నా ఈ గుహలు ఎక్కడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపించింది యాగంటి క్షేత్రం ఏదైతే ఉంటుందో అది వ్యూ పాయింట్ అయితే చూపించాను. సో ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి ఉంటుంది. గుహలో నుండి బనగాన్పల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి అయితే మూసివేయబడింది. సో ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నది శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తపస్సు చేసినటువంటి గుహ అయితే ఉంది. ఇది ఎంట్రన్స్. సో మనం లోపలికి వెళ్ళగానే చాలా వంగి వెళ్ళాలి, ఎందుకంటే పైన రాక్స్ ఉంటాయి, రాక్స్ మనకి తగులుతాయి. సో ఇది బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ నుంచి మనం యాగంటి క్షేత్రాన్ని మొత్తం ఒక వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. సో ఇది ఇలా ఈ 3 సహజసిద్ధమైన గృహాల గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆలయంలో మనము ప్రసిద్ధిగా నమ్మేటువంటి విషయాలు ఏంటంటే యాగంటి బసవన్న గురించి అయితే తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ మండపంలో స్వయంభుగా వెలిసినటువంటి బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉందని పురావస్తు శాఖ వారు నిర్ధారించడం జరిగింది. 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుంది అని పురావస్తు శాఖ వారైతే నిర్ధారించడం జరిగింది. అలానే కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ యొక్క యాగంటి బసవన్న చాలా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి బసవన్న. అలానే ఇంకొకటి ఏంటంటే
ఈ యొక్క క్షేత్రంలో కాకులనేటివి కనిపించవు. కాకులకు ఒక శాపమని అగస్త్య మహర్షి వారు పెట్టారని మనకు తెలుస్తోంది. యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని తలచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బ్రొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పమో లోపమో అనే సందేహంతో తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయనకు తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువలన ఈ క్షేత్రంలో కాకులనేటివి సంచరించవు. ఈ యొక్క యాగంటి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి? యాగంటి క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైనటువంటి బనగానపల్లె పట్టణానికి పడమట దిక్కున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లింక్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.